తిరుపతిలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. రుయా హాస్పిటల్లో బాధితులకు వైద్యులు సేవలందిస్తున్నారు. మొత్తం 11 మందికి డయేరియా రాగా 2 మృతి చెందారు. పద్మావతిపురంలోని పాస్ మరో వికాస్ మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో 11 మందికి డయేరియా సోకినట్లు గుర్తించారు. వెంటనే వారిని రుయా హాస్పిటల్కి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది, మృతి చెందారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో పలు చోట్ల ఈ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నమోదైన డయేరియా కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామంటున్న తిరుపతి జిల్లా వైద్యాధికారి శ్రీహరితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో డయేరియా కేసులు అనేది పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పటికే కూడా అంటే ఒక ఆశ్రమానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా 70 నుంచి 80 మంది పిల్లలు అక్కడ అంటే మానసిక వికలాంగులు వాళ్ళు అక్కడ ఇప్పటికే కూడా ఉండడం జరిగింది. అయితే ఇదే దానికి సంబంధించిన పాస్ మనో వికాస్ అనేటువంటి ఆశ్రమంగా మనం చెప్పొచ్చు. అయితే ఇవాళ తెల్లవారుజామున మొత్తం దాదాపుగా ఒక 10 మందికి పెద్ద ఎత్తున డయేరియా కేసులు వాళ్ళకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే ఇదే ఈ వెహికల్ అంటే ఈ వాహనాల్లోనే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి తరలించుకొని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఇందులో 2 చనిపోవడం జరిగింది. దాదాపుగా ఇంకా కూడా ఒక 8 మంది ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. వీళ్ళే పాస్ మనో వికాస్ అనేటువంటి ఆశ్రమానికి సంబంధించి మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమము. ఇది పద్మావతిపురం తిరుపతిలో ఉంటుంది. అయితే వీళ్ళని ప్రస్తుతానికి తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా అంటే ఆల్రెడీ దాదాపు ఒక 10 మంది వరకు కూడా 11 మంది మొత్తం 11 మంది వరకు కూడా ఇప్పటికే కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇందులో 2 చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరిలో కూడా వాళ్ళకందరికీ కూడా ప్రస్తుతానికి వైద్య సేవలు అనేది అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. ఇదే తిరుపతికి సంబంధించినటువంటి రుయా హాస్పిటల్. ఇక్కడే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా చికిత్స పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద 2 చనిపోవడం జరిగింది. ఈ ఇద్దరికి సంబంధించి కూడా 2 చనిపోయారు. ఇంకా 8 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలు ఏర్పడడం జరిగింది. చూడొచ్చు తిరుపతికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక రోగులతో పాటు ఇదంతా కూడా నిండిపోవడం జరిగింది. మొత్తం మీద డిఎంహెచ్ఓ కావచ్చు లేదంటే అధికారులు కూడా తిరుపతి కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఎటువంటి ఆశ్రమానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది ఏంటి చెప్పండి. ఈరోజు మార్నింగ్ 10 o'clock రుయా హాస్పిటల్లో ఆర్ఎంఓ నుంచి ఒక ఫోన్ రావడం జరిగింది. ఇక్కడ బ్రాడ్ డెడ్ కేసు ఒకటి వచ్చింది, అది డయేరియా ఉందని చెప్పడం జరిగింది. సో దీన్ని స్పందించిన వెంటనే ఇక్కడ నేను రావడం జరిగింది రుయా హాస్పిటల్కి. ఇక్కడ దాదాపు 5 కేసులు అడ్మిషన్లో ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని నేను ఏదైతే పాస్ మనో వికాస్ అని ఒక ఎన్జిఓ ఉంది అక్కడికి వెళ్ళి మా టీం అంతా కూడా విజిట్ చేసాము. అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి అంబులెన్స్ పెట్టి ఇంకొక 3 పిల్లలకు బాగాలేకపోతే కూడా ఇక్కడ రుయా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళు కేసెస్ వచ్చినా కూడా శనివారము ఒక మధ్యాహ్నం తిన్నటువంటి ఆహారమే మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ఆహారం తిన్నారు, బోండాలు సాంబార్ అనేసి. ఆ తర్వాత సండే మార్నింగ్ స్టార్ట్ అయింది. సండే మార్నింగ్ ఎటువంటి అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఎమ్మెల్యేహెచ్పి కానీ ఏఎన్ఎం కానీ ఆశా కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ ఇన్ హౌస్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు నియమించుకున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్ లోపలే అన్ని మేనేజ్ చేయడం జరిగింది. అదే ఏదైతే బ్రాడ్ డెడ్ కేసు రుయాకి వచ్చిందో ఆ తర్వాత ఈ యొక్క కేసుల గురించి మాకు తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి కంప్లీట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రుయా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని అక్కడ పెట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాం. అది ఫుడ్ వల్ల వచ్చిందా లేదా వాటర్ వల్ల వచ్చిందా ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్టు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు చికిత్స పొందుతున్నారు, అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఇంకొక 3కి వామిటింగ్ సెన్సేషన్ ఉంటే మేము ఇక్కడికి ఈ యొక్క వెహికల్ ద్వారా ఇక్కడ తరలించడం జరిగింది. 3 కూడా అడ్మిషన్ చేసి ఇక్కడ ప్రత్యేకంగా మా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓస్ని అదే మెడికల్ ఆఫీసర్స్ని అందరూ కూడా పెట్టాము. వాళ్ళు కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటారు. ఓకే, మొత్తం మీద అంటే డయేరియా కేసులకు సంబంధించి ఇప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదు నేపథ్యంలో ఇప్పటికే అంటే ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి వీళ్ళు మానసిక వికలాంగులుగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ నిర్వాహకులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అంటే గతంలో ఎందుకు జరిగింది ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతామంటూ కూడా జిల్లా వైద్య అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రుయా ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే 8 మంది ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా కోలుకునేంత వరకు కూడా ఇక్కడే వైద్య సేవలు అందిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.